పుష్ప 2 విజయంతో పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు తెచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేసి జైలుకి పంపిన విషయం తెలిసిందే. కానీ 50,000 పూచీకత్తుతో అల్లు అర్జున్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ అధికారుల నుండి తనకు ఎలాంటి సమాచారం రాలేదని జైలు అధికారులు అల్లు అర్జున్‌ను ఈ రోజుకు జైల్లోనే ఉంచారు. అయితే ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నమేమో చట్టం తన పని తాను చేసుకుంటుందని, చట్టం ముందు అందరూ సమానులేనని, ఇందులో తన జోక్యమేమీ లేదంటూ కామెంట్ చేశారు. కానీ సాయంత్రం 'ఆజ్ తక్'లో రాహుల్ కన్వర్ నిర్వహించిన ఇంటర్వ్యూలో అల్లు అర్జున్ అరెస్టుపై కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. టాలీవుడ్ అగ్రతార అల్లు అర్జున్ను రాజకీయాల్లో సూపర్ స్టార్ అయిన మీరు అరెస్ట్ చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తన అభిమానులంతా అసంతృప్తికి గురయ్యారు. కొన్ని చోట్ల రోడ్ల మీదకొచ్చి ఆందోళనలు కూడా చేస్తున్నారు. దీని మీద ఎలా స్పందిస్తారని ప్రశ్నించగా, ఆందోళనేముంది? 10-15 మంది ఒక్కచోట చేరితే ధర్నా చేయొచ్చు. అందులోనూ పర్మిషన్ లేకుండా ధర్నాలు చేస్తే వాళ్ళను కూడా లోపలేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు.